చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓరేబ్ రిపోర్టింగ్ ఫ్రమ్ అడలి వ్యాలీస్. ఇక్కడే సావు. అలాగే మా మామయ్య దగ్గర ఇప్పుడే వస్తాను చెప్పి బైక్ తీసుకొని దాని మీద నలుగురిని కుక్కిపారి మింగి అడలి కోటలు ఎక్కువ స్టార్ట్ చేస్తాం మామ. ఈ ఘాట్ రోడ్ లో గాడి నడపడం కష్టం అనుకుంటే వీళ్ళు చూడండి మామ, ఎద్దుల్లో నుంచి ఉన్నారు. ఉసుకుని గుద్ది మింగితే ఏ చెట్టు కట్టి కొద్ది బాలు కొడతారు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. వీళ్ళు మాత్రం ఫోటోలు తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీడికి మాత్రం లవ్ ఫెయిలియర్ అయినట్లు ఏడుపు మొహం పెట్టేశాడు. ఏరా అంటే నాకు ఫోటోలు ఎవరు తీయట్లేదు అని చెప్పి బాధపడుతున్నాడంట. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎగ్దాం ఉంది మామ, అసలు మిస్ అవ్వకండి. ఇది ఈవినింగ్ చూసే వ్యూ పాయింట్ అంటే మామ. తేట ఎక్కువ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మా బావ కూడా హెయిర్ బ్యాండ్ పైన వదిలేశాడు. అక్కడ ఎవడో నించుంటే రే ఎవడరా నువ్వు, ఆ హెయిర్ బ్యాండ్ ఎవరా అని అరుస్తున్నాడు. అంత సింపుల్ గా వెళ్ళిపోతే ఎలా అని చెప్పి పక్కనే వాటర్ ఫాల్స్ ఉంటే చూడడానికి వచ్చా. మా బావ ఎంట్రన్స్ లోనే లోపల ఏం లేదు డల్లా అంటున్నాడు. కానీ ముందు అమ్మాయిలు వెళ్తుంటే వాళ్ళనే ఫాలో అయ్యాడు. ఇప్పుడు చెప్పు బావ ఎలా ఉందిరా అని అడిగితే ఏం చెప్పాడు మీరే చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఈ వాటర్ ఫాల్స్ కి చిలకలు మాత్రం బాగా వచ్చాయి. అయ్యో ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. మా ఫ్రెండ్ ఏమో ఏకంగా చిలకలతో మాట్లాడడానికి వెళ్తున్నాడు. మా ఫ్రెండ్ కూడా మొదలే ఇంట్రోవర్ట్. ఏదో ధైర్యం తెచ్చుకుని వెళ్తుంటే వీడిని చూసి భయపడి వెళ్ళిపోతున్నారు. నీ ఫ్రెండ్స్ లో ఇలాంటి ఇంట్రోవర్ట్ ఉంటే ట్యాగ్ చేయమా వాడిని.